స్థానిక అన్నవరం శ్రీ శారదా విద్యాలయం నందు బాలల దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మన ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలతో అంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలకు బహుమతులను పిల్లలకు అందజేశారు. పిల్లలు పాడిన దేశభక్తి గీతాలు మరియు నృత్యాలతో స్కూల్ ప్రాంగణం అంతా పులకించింది. రేపటి దేశ పురోగతికి నేటి బాలలే అవసరమని నెహ్రూజీ బలంగా నమ్మేవారు. నెహ్రూజీ చెప్పినట్లుగా నేటి బాలలే రేపటి పౌరులని, కావున పిల్లలందరూ మంచి లక్షణాలను అలవర్చుకుని ఉత్తమ విద్యాబుద్ధులతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ కె కృష్ణవర్మ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి శ్రీనివాస్, ఉపాధ్యాయ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. श्रीमद् भगवद गीता अधा प्रथमोऽध्यायः अर्जुनं सहदेवः धृतराष्ट्रौवाच अस्मत्क्षेत्रे कुरुक्षेत्रे समवेतायोत्सवः संजय उवाच दृष्ट्वा బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ శారదా విద్యాలయం అన్నవరం నందు బాలల దినోత్సవాన్ని అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముందుగా అనేక రకాలైనటువంటి క్రీడలని ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు ఈ క్రీడల్లో పాల్గొన్నటువంటి పిల్లలకు బహుమతులు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మరియు ఈ బాలల దినోత్సవం రోజున అనేక సాంస్కృతిక కార్యక్రమాలైనటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా పిల్లలు భగవద్గీత శ్లోకాలు సుమారుగా 80 శ్లోకాలు పాడడం జరిగింది. మరియు వివిధ రకాలైనటువంటి సాంగ్స్, స్కిట్స్, జానపద గేయాలు, నృత్యాలతో ఎంతో వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్కూల్ నందు నిర్వహించడం జరిగింది. మరియు మన ప్రధానమంత్రి శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ యొక్క అడుగు జాడల్లో పిల్లలందరూ నడవాలని, మరియు ఆయన వేసిన బాటల్లో పిల్లలు నడిచి తమ యొక్క లక్ష్యాలని సాధించి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్తూ పిల్లలు తమ యొక్క గోల్ని వివేకానంద చెప్పినట్లుగా ఎరైజ్ ఎవేక్ స్టాప్ నాట్ అంటిల్ రీచ్ ద గోల్ అనేటటువంటి నినాదంతో పిల్లలందరూ ఉండాలని పిల్లలకి తెలియజేస్తూ పిల్లలు నడిచి తమ యొక్క లక్ష్యాలని సాధించి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్తూ కరెస్పాండెంట్ కృష్ణవర్మ గారు తన యొక్క శుభాశీస్సులు మరియు శ్రీనివాస్ గారు తన యొక్క శుభాశీస్సులు పిల్లలకు అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పిల్లలు, పేరెంట్స్ మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.